పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నారు. కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేలా ఆ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం సరైన నిర్ణయమేనని ట్రంప్ ఉన్నత స్థాయి సలహాదారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో భాగంగా రాబోయే 2-3 వారాల్లో ఇరాన్పై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడతామని ట్రంప్ స్వయంగా హెచ్చరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై సాక్షి ప్రత్యేక కథనం. ఇరాన్ అమెరికా మధ్య సాగుతున్న రమదాన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఇరాన్ను రాతి యుగంలోకి నెట్టేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి వరకు క్షిపణి కేంద్రాలు, నౌకా దళాన్ని టార్గెట్ చేసిన అమెరికా ఇకపై ఇరాన్లోని విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు, వంతెనలను లక్ష్యంగా చేసుకోబోతోంది. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ను వెంటనే తెరవాలని, లేదంటే ఇరాన్ ఇంధన రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. ఈ ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్యారెల్ ధర $4 మార్కును దాటి దూసుకుపోవడంతో గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా దాడులు చేస్తే అంతకంటే భీకరమైన రీతిలో బదులిస్తామని హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ వైమానిక దళం టెహరాన్లోని పలు కీలక ప్రాంతాలపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. అగ్రరాజ్యం అమెరికా తన సైనిక వ్యూహాన్ని మార్చడంతో ఈ యుద్ధం మరిన్ని దేశాలకు వ్యాపించే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు వైట్ హౌస్ విడుదల చేసిన నివేదికల ప్రకారం ఇరాన్ అణు సామర్థ్యాన్ని, క్షిపణి తయారీ కేంద్రాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ట్రంప్ ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరిన్ని పెను తుఫానులను సృష్టించేలా ఉన్నాయి.